భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమ పోరాటాలు నిర్వహించడంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కీలక పాత్ర వహించాలని మంగళగిరి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 40వ వర్ధంతిని మంగళగిరి నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బాబు జగజ్జీవన్ రావు పేద బడుగు బలహీన వర్గాలకు భారత రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించాలని ఉద్యమాలు చేపట్టారన్నారు. ఆ మహనీయుని ఆశయాలను ఆదర్శంగా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని దళిత నాయకుడు స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా మన మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. సోదరులారా, భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న జాతి వర్గాల వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళు కూడా భారత రాజ్యాంగంలో భాగస్వాములు కావాలని ఎన్నో ఉద్యమాలు చేసిన బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి జరుపుకోవటం చాలా ముదాహం. అట్లాగే వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మనం అందరం కూడా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ మంచి చేసే కార్యక్రమంలో మనం అందరం కూడా ముందుండాలని, మన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఇంక ముందు కూడా ఇలాంటి మహానుభావులను స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం ముందుకెళ్ళాలని, భావి తరాలు బాబు జగజ్జీవన్ రావు గారిని కానీ మిగతా నాయకుల్ని మన దేశం కోసం పోరాడిన అందరినీ, మరీ ముఖ్యంగా దళిత నాయకుడు ఆ రోజుల్లో ఉప ప్రధానిగా ఎన్నో సంవత్సరాలు మనతో పాటే పనిచేసిన ఆయన జగజ్జీవన్ రావు గారు వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మీ అందరికీ కూడా ఈ సమావేశానికి ఇచ్చినందుకు అభినందన తెలియజేస్తూ సెలవు.